హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన వీడియోలో ఎగ్ కర్రీని సింపుల్‌గా, టేస్టీగా ఏ విధంగా చేయాలో చూపించబోతున్నానండి. ఈ ఎగ్ కర్రీ రైస్‌లోకి కానీ, చపాతీ, పూరి, బిర్యానీ దేనిలోకైనా చాలా బావుంటుందండి. ఈ ఎగ్ కర్రీకి కావాల్సిన పదార్థాలేంటో చూసేద్దాం. ముందుగా 6 ఎగ్స్‌ని ఉడికించి తీసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. అలాగే 10 వెల్లుల్లి రెబ్బలు, 2 ఇంచుల అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. అలాగే ఒక మీడియం సైజ్ టమోటో, 2 ఇంచుల ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి, ఒక గుప్పెడు కొత్తిమీరని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్‌ని పక్కన పెట్టి మిగిలిన వాటినన్నిటిని వీలైనంత ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక బిర్యానీ ఆకు, 1 ఇంచు చెక్క, అలాగే 4 లవంగం మొగ్గలు వేసుకోవాలి. ఇవి లైట్‌గా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక చిన్న సైజ్ ఆనియన్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మసాలా పేస్ట్ మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో చిటికెడు పసుపు, తగినంత కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులో టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకొని మరొకసారి బాగా కలిపి మూత పెట్టి వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు 4, 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా వాటర్ బాగా మరిగిన తర్వాత ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లను వేసుకొని ఒకసారి బాగా కలిపి టేస్ట్ చెక్ చేసుకోవాలి. సాల్ట్ కానీ, కారం కానీ ఏదైనా తక్కువైతే ఇప్పుడు యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. అంతే అండి. చాలా సింపుల్‌గా, ఈజీగా టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఎగ్ కర్రీని ఒక సర్వింగ్ బౌల్‌లోకి సర్వ్ చేసుకోవాలి. ఈ విధంగా సర్వ్ చేసుకున్న తర్వాత పైన కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ ఎగ్ కర్రీ రైస్, చపాతీ, పూరి, దోస, వడ దేనిలోకైనా చాలా సూపర్‌గా ఉంటుందండి. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. అలాగే మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.